తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నేడు వరదయ్యపాలెం మండలం రాచర్ల గ్రామంలో 125.30 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన కేవీ సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ 2019లోనే ఈ సబ్స్టేషన్ పనులు ప్రారంభమైన గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో పడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధపాతిపతికిన పనులు పూర్తి చేశామని, ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక పరిశ్రమలకు లో వోల్టేజ్ సమస్యల శాశ్వత పరిష్కారం లభించింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని, పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం, రైతులకు మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండి శివశంకర్ మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాళ్ళ 2019లో దీన్ని స్టార్ట్ చేశాము. కొన్ని కారణాల వల్ల దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్గా ఇది నిర్మించడమే కాకుండా ఇవాళ మనందరం కలిసి వాళ్ళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు, సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాటికి మీట్ కావాలి. అట్లానే వినియోగం, ప్రజల వినియోగం కూడా పెరిగిపోయింది. అది ఒకటి మీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాం. నిన్న మొన్నట్లో కూడా మా సీఎండీ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఈఆర్సీ అప్రూవల్ తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ లేకుండా ఉంటారు. 33/11 kV సబ్స్టేషన్స్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు వచ్చినాయి. ముందు వరుసలో 60 సబ్స్టేషన్స్ పైన టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో అక్కడంతా కూడా సబ్స్టేషన్స్ నిర్మించాలి, కొత్త లైన్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్య గారు తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఇళ్ల మీద 2 కిలోవాట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అవి కూడా పనులు జరుగుతున్నాయి. వేగంగా ఈ 3-4 నెలల్లోనే 6 లక్షల కనెక్షన్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలనేదే ఉద్దేశం. మొత్తం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఎంత, 1 కిలోవాట్ 2 కిలోవాట్లు అనమాట. 2 కిలోవాట్లు 1,25,000 నుంచి 30,000 అవుతుంది అనుకుంటున్నాను. ఆ అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. కొంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంత మేము భరాయిస్తున్నాం. అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అట్లానే ఓసీలు కానీ, బీసీలు కూడా తొందరలోనే 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కూడా తొందరలోనే టెండర్ పిలుస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పవర్ కూడా వినియోగం పెరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మాణం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండటం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ 220/132 kV సబ్స్టేషన్ దాదాపు 125 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్ వాళ్ళు ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.